రాజకీయాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సోషల్ మీడియా ఉందన్న విషయాన్ని గ్రహించుకోవాలి. ఎందుకంటే ఏమాత్రం పొరపాటున మాట్లాడితే క్షణాల్లో వైరల్ అవుతుంది. సొంత సోషల్ మీడియా ప్రతి పార్టీకి ఉంది. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే కాదు, ప్రత్యర్థులను సైతం టార్గెట్ చేస్తూ ఉంటుంది. అయితే ప్రధానంగా ఏపీలో మాత్రం నారా లోకేష్ సోషల్ మీడియాకు నిరంతరం టార్గెట్ అయ్యేవారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆయన గురించి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. చివరకు ఆయనకు వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సందర్భాలే అధికం. గతంలో లోకేష్ ఏదైనా మాట్లాడితే తడబడేవారు. దానిని పట్టుకుని ప్రచారం చేసుకునేవారు. ఇప్పుడు జగన్ పరిస్థితి అదే. గతంలో ఆయన మీడియా ముందుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి శాసనసభకు వెళ్లడం లేదు. వారం వారం మీడియా ముందుకొచ్చి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతున్నారు జగన్. ఇటీవల జగన్ మాటల్లో తడబాటు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టినా, బయట ఏదైనా కార్యక్రమంలో మాట్లాడినా ట్రోల్స్కు అవసరమయ్యే మెటీరియల్ అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. జగన్ మీడియా ముందుకు వస్తున్నారంటే మీమ్ మెటీరియల్ దొరుకుతుందన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా లడ్డూ కల్తీ వ్యవహారం మీద జగన్ చేసిన కామెంట్ మీమర్స్ కు కంటెంట్ ఇచ్చింది. నెయ్యిలో జంతు కొవ్వు లేదని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. ఇటీవల అదే విషయాన్ని చెప్పబోతూ తడబడ్డారు జగన్. నెయ్యిలో నాన్ వెజ్ లేదు అంటూ వ్యాఖ్యానించారు. సరైన పదం దొరక్క ఆయన మాట వాడేశారు. తర్వాత జంతు కొవ్వు అని సర్దుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి నాన్ వెజ్ అనే పదం రావడంతో మీమర్స్ పని చెప్పడం ప్రారంభించారు. నాన్ వెజ్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. మాటలు తడబాటుతో దొరికిపోవడం జగన్ కి కొత్త కాదు. గతంలో ఎన్నోసార్లు ట్రోలింగ్ కి గురయ్యారు. ఇప్పుడు భక్తుల మనోభావాలతో ముడిపడ్డ అంశంతో ఇలాంటి కామెంట్స్ చేయడంతో మరింత విమర్శల పాలవుతున్నారు. ఒకవైపు ఏపీలో కూటమి, మరోవైపు నేషనల్ మీడియా ఏకి పారేస్తోంది. ఇటువంటి సమయంలో జాగ్రత్తగా మాట్లాడాల్సింది పోయి ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడడం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది.